ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. ప్రతిరోజు మీకు ఇచ్చినట్టే ఈరోజు డబ్బు ఇస్తున్నాను. తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇదిగో సూపర్వైజరు, ఆ డబ్బులు మేము తీసుకుని ఎంజాయ్ చేస్తాం, కానీ మా భర్తలు పని చేస్తారు. పని చేయించుకో. మీరు పని చేయలేదని తెలిసిందో ఇంటికి వచ్చాక మీ కాళ్ళు చేతులు విరిచేస్తాం. బుద్ధిగా పని చేసుకుని ఉండండి. అలాగే పని చేసుకుని వస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. ఏంటయ్యా, ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? నిన్న రేపు ఇలాగే తాగి తాగి మీ భర్తకి ఏమైనా అయితే రేపొద్దున్న ఏ కిడ్నీయో, ఏ లివరో, ఏ గుండో పాడైపోతుంది. అప్పుడేం చేస్తారు మీరు? ఏంట్రా ఫనీ, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నానా, నిన్నటి నుంచి అనంత్ ఎందుకంత ఆనందంగా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకురా అంత ఆనందంగా ఎందుకున్నాడోడు? సైట్ దగ్గర ఆ డెమో హౌస్ పూర్తి చేయడానికి వర్కర్స్ అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయకుండా నువ్వు మేనేజ్ చేసావు కదరా. వాళ్ళు పని చేయకుండా నేను మేనేజ్ చేశానమ్మా. కానీ ఆ గాయత్రి, సత్య వెళ్ళి ఆ వర్కర్స్ భార్యలని మోటివేట్ చేశారంట. ఆ మోటివేషన్ తో వాళ్ళు వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ గాయత్రి అంటే వెళ్ళింది. గాయత్రితో పాటు ఈ సత్యందుకు వెళ్ళింది. వెళ్ళి ఆ సత్యని అడుగుదాం. పదండి పదండి. అలాగే మంగళ వాయిద్యాల కోసం వాయిద్యకారులు కూడా చెప్పేశాను. పూజారి గారికి కూడా ఒక మాట చెప్పేశాను. ఇక పెళ్లి సామాన్లు, సరుకులు తీసుకోవాలి కదా. ఏది సత్య ఎక్కడా? ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి? ఏ రోజు బాధ్యతగా లేని నువ్వు ఈ రోజు బాధ్యత భుజాన వేసుకుని అది చేశాను, ఇది చేశాను అని మాట్లాడుతుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాన్నా. నాది సేమ్ ఫీలింగ్ నాన్న. ఇంట్లో పనులు చేయకపోతే చేయలేదు, బాధ్యత లేదు అనుకుంటారు. సరే, సత్య కింద మీద పడి ఎలాగో నీ పెళ్లి చేస్తుంది కదా, ఏదో చిన్న సాయం చేద్దాం అనుకుంటుంటే ఇప్పుడు నా వంక మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటో. ఇంతకీ సత్యేదమ్మా? సత్య ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? డ్యూటీలో బిజీగా ఉందేమో. ఎంత డ్యూటీలో ఉంటే మాత్రం ఇప్పటి వరకు రాకపోవడం ఏంటందని. మీరు ఒక పని చేయండి, మీరు వెంటనే సత్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. లేకపోతే సత్య మొహమాటంతో అక్కడ ఎక్కువ డ్యూటీ చేసేస్తుంది. కృష్ణ, వాళ్ళు నా పెళ్లికి చాలా సాయం చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం సత్య ఎదురు చెప్పి రాలేదు. అవును, ఈ రోజుల్లో అంత హెల్ప్ ఎవరు చేస్తారు? ఇప్పుడు సత్యని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో. తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానులే. రే నువ్వురా. అక్కడ సత్య ఏం చేస్తుందో మీకు తెలీదు. నేనేమో మీకు ఆ విషయం చెప్పలేను. చెప్తే సత్య ఊరుకోదు. సత్య ఆ బ్యాడ్ పీపుల్తో ఉండడం మంచిది కాదు. హలో అక్క, సత్య ఎక్కడున్నావే? నేనింకా డ్యూటీలోనే ఉన్నాను. అది కాదే, నిన్నటి నుండి ఇంటికి రాలేదు. ఇలా కంటిన్యూస్ గా డ్యూటీ చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అక్క, కంటిన్యూస్ గా ఏం చేయట్లేదక్క. రాత్రి కొంచెం రావడం లేట్ అయిపోయింది. మా ఓనర్ అమ్మగారు ఈ టైంలో నువ్వేం వెళ్తావు, ఇక్కడే పడుకోమంటే పడుకుని లేచి
మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయానక్క. ఆ విషయం మాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదే. ఆ, లేట్ అయిపోయింది కదక్క. నేను పని హడావిడిలో మర్చిపోయాను. హా, అది సరేనే, 2 రోజుల్లో పెళ్లి. ఆ సంగతి మర్చిపోయావా? లేదక్క, నేనేం మర్చిపోలేదు. నేను చేయాల్సిన పనులన్నీ నాకు తెలుసు. నేనక్కడికి వచ్చానంటే ఇక మన పనులన్నీ వరుస పెట్టి చేసేస్తాను. నువ్వు రావట్లేదని చిన్న చిన్న పెళ్లి పనులు కృష్ణ చూసుకుంటున్నాడు. వాణ్ణెందుకు రానిచ్చావక్క? నేను ఇవాళ సాయంత్రం వచ్చేస్తాను. పనులన్నీ నేను చూసుకుంటాను. వాడేం చెయ్యక్కర్లేదు. మళ్ళీ ఆ పనులు చేశాను, ఈ పనులు చేశాను అని అడ్వాంటేజ్ తీసుకుని నా తల తింటాడు. చిన్న చిన్న పనులు లేవే. ఎందుకు నువ్వెప్పుడొస్తున్నావు? ఈరోజు సాయంత్రానికి ఇంటి దగ్గర ఉంటానక్క. సరే అక్క, ఉంటానక్క. సత్య, ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటక్క అది? నాన్న సిటీలో నువ్వెక్కడున్నావో, ఏం చేస్తున్నావో అని పొద్దున్నే నీ దగ్గరకు వస్తానని సిటీకి బయలుదేరాడు.